నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల భవనంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించి ఉద్యోగులు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రటరీ బి శ్యామ్ పాటు పలువురు సంఘ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఇక ఉద్యోగులకు సంబంధించిన 6 డిఏలు, పిఆర్సీలు 2, హెల్త్ కార్డులు, పెండింగ్ బకాయిల చెల్లింపులు, సిపిఎస్ సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఇక ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన ప్రయోజనాల విషయంలో సానుకూల నిర్ణయాలు వస్తాయని, డిసెంబర్లోపు సమస్యల పరిష్కారానికి చర్యలు ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.